హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇంట్లో ఆనియన్ పకోడా చేశానండి. ఆనియన్ పకోడాని ఈరోజు చూపించబోతున్నాను. ఎలా చేశాననేది చూసారా? ఆనియన్స్ అన్నీ లైట్ పింక్ కలర్‌లో ఉన్నాయి. వాటిని సన్నగా ముక్కలుగా కట్ చేశాను. చూడడానికి బాగా ఉన్నాయి కదా! అందులోకి పచ్చిమిరపకాయలని సన్న ముక్కలుగా చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, కారప్పొడి, కరివేపాకులు కూడా సన్నగా కట్ చేసుకున్నాను. వేరుశనగపప్పులు వేసుకున్నాను. దానికి రుచికి సరిపడంత ఉప్పు వేసుకున్నాను. అందులోనే సోడా ఉప్పు కూడా కొంచెం లైట్‌గా వేసుకున్నాను. వీటన్నిటిని ఆనియన్స్‌లో బాగా కలిపేసుకున్నాననమాట. ఇలా బాగా కలుపుకోవడం వల్ల ఆనియన్స్‌కి కారం, ఉప్పు, మసాలా అంతా బాగా పడుతుంది. ఇది ఇలా కలుపుకొని తర్వాత పిండి వేసుకొని కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేను చాలాసార్లు చేసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నేర్చుకునేదాన్ని అనమాట ఇలా చేస్తూ. అందుకని అలా చెప్తున్నాను. ఇవన్నీ కలుపుకున్నాక ఫస్ట్ బియ్యపిండి వేసుకున్నాను. తర్వాత శనగపిండి వేసుకున్నాను. శనగపిండి, బియ్యపిండి 2 వేసి కలుపుకొని చేసుకుంటే, ఒట్టి శనగపిండితో చేసుకుంటే మెత్తగా అయిపోతున్నాయి. అందుకని బియ్యపిండి కూడా వేసుకున్నామంటే అవి కరకరలాడుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఎవరన్నా చెప్పారో లేదో తెలియదు నాకు. నేనైతే ఓన్గా తెలుసుకొని చేశాను. ఈ విధంగా ముద్దలాగా కలుపుకొని ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా, అంటే కొంచెం కొంచెం పీసెస్గా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వేసేటప్పుడు మంట హైలో ఉన్నా కానీ అవి వేడెక్కేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే లోపల వరకు పిండి బాగా కాలి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. ఆనియన్ పకోడా అయితే రెడీ అయిపోయింది చూసారా, వేడివేడిగా. ఇవన్నిటిని రెడీ చేసి మా పాపకి ఇచ్చాను. చాలా ఇష్టంగా తినింది. లాస్ట్ వరకు చూడండి, మీరు చూడొచ్చు. చూసారండి, బాగా వేగాయి అన్నమాట. వాటిల్లో వేరుశనగపప్పులు వేసాం కదా, అవన్నీ కూడా బాగా వేగి అవి తినేటప్పుడు ఆ వేరుశనగపప్పులు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదేనండి ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వీడియోస్ తీసి పెట్టాలంటే చాలా అన్ని రకాల సపోర్ట్స్ ఉండాలన్నమాట. అందుకని మీరంతా సపోర్ట్ చేసి, వాచ్ అవర్స్ ఇచ్చి, సబ్స్క్రిప్షన్స్ పెంచి నన్ను సక్సెస్ చేస్తారని కోరుకుంటూ, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.